హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఎంహెచ్ఎస్ఆర్బి మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలంగాణ నుంచి మనం చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ ఏదైతే ఆగస్టు 2న కండక్ట్ చేయడం జరిగిందో ఈ 2023లో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. దానికి సంబంధించినటువంటి వివరాలకు మనం వెళ్ళడానికి గాను నేను దీనికి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లోను అదే రకంగా కామెంట్ సెక్షన్లో నేను మీకు పిన్ చేయడం జరుగుతుంది అనమాట అండి. మీరు ఆ లింక్ని క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా మీరు సైట్లోకి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. అదే మనం నార్మల్గా చూసుకున్నట్లయితే కనుక మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేటువంటిది మీకు చూపిస్తాను. మనం గూగుల్లో ఎంహెచ్ఎస్ఆర్బి అని చెప్పి క్లిక్ చేయగానే మనకి ఈ రకంగా ఒక పేజ్ అనేటువంటిది రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక రోస్టర్ మ్యాట్రి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి అప్డేట్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. 18th డిసెంబర్లో మొత్తం ఈరోజు 3 అప్డేట్స్ అనేటువంటిది రావడం జరిగింది. 15th డిసెంబర్ను ఒక అప్డేట్ అనేటువంటిది రావడం జరిగిందండి. ఈ 15th డిసెంబర్లో చూసుకున్నట్లయితే కనుక రోస్టర్ విధానానికి సంబంధించినటువంటి అంటే స్టాఫ్ నర్స్ సంబంధించిన రోస్టర్ మ్యాట్రిక్స్ సంబంధించినటువంటి వేయడం జరిగింది. అదే రకంగా ఈ 18th చూసుకున్నట్లయితే కనుక స్టాఫ్ నర్స్ యొక్క ఫైనల్ కీ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఈ ఫైనల్ కీ అనేటువంటిది మనం క్లిక్ చేసినట్లయితే కనుక మనకి ఈ రకంగా పేజ్ అనేటువంటిది రీడైరెక్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఏదైతే సిబిటి ఎగ్జామ్ 2nd ఆగస్టున కండక్ట్ చేస్తారో దానికి వీళ్ళు ప్రిలిమినరీ కీ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగిందనమాట. అయితే కొంతమంది ఎవరైతే దానికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ అనేటువంటిది ఏమని చెప్పి రేస్ చేయడం జరిగింది. అయితే దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక వాళ్ళు ఏం చేశారని మనం చూసుకున్నట్లయితే కనుక కీ కమిటీ ఏం చేసిందంటే ప్రిలిమినరీ కీ ఏదైతే ఉందో దాన్నే ఫైనల్ కీగా తీసుకోవడం జరిగింది అనమాట. ఆల్ 3 సెషన్స్లో మనం చూసుకున్నట్లయితే వచ్చినట్లంటే కొన్ని కొన్ని సెషన్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ అనేటువంటిది అంటే క్వశ్చన్ పేపర్ అనేటువంటిది టఫ్ వచ్చిందన్నారు, కొన్ని దాంట్లో ఈజీ వచ్చిందన్నారు. సో దాన్ని నార్మలైజ్ చేస్తూ మనకి ఫైనల్ కీ అనేటువంటిది రిలీజ్ చేస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట. అంటే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక వెబ్ నోటీస్ ఆన్ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ డిక్లరేషన్ ఆఫ్ మార్క్స్ అండ్ అదర్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అంటే డిక్లరేషన్ అనేటువంటిది ఇవ్వాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అది ఏంటి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి డిఫికల్టీ లెవెల్ని బట్టి మనకి నార్మలైజ్ చేస్తూ స్కోర్స్ అనేటువంటిది రిలీజ్ చేశారని చెప్పి తెలపడం జరిగింది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు డీటెయిల్డ్ కంటైనింగ్ టోటల్ పాయింట్స్ మార్క్స్ ఆబ్టైన్డ్ బై ద అప్లికెంట్స్ నార్మలైజ్డ్ బై ద సిబిటి ప్లస్ వెయిటేజ్ అనేటువంటిది తీసుకుంటూ మనం 1st నుంచి 7th వరకు ఉన్నటువంటి క్లాస్ ప్రొవిజన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రొవైడ్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి గాను మనం చేయాల్సింది ఏంటని మనం చూసుకున్నట్లయితే అప్లికెంట్ ఆర్ రిక్వెస్టెడ్ టు go through their details and submit the objection representation if any online after logging into their account to the MHRCB వెబ్సైట్ అని మనం చెప్తున్నారు అనమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ ద మార్క్స్ అండ్ అదర్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ ఎగ్జామినేషన్ అని ఇచ్చారు కదండి. దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఒక పేజ్ అనేటువంటిది రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఆ పేజ్లో మనకు సంబంధించినటువంటి లాగిన్ ఐడి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి లాగిన్ ఐడి దాంతో మనం ఆ క్యాప్చా అనేటువంటిది మనం ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత దాన్ని మనం ఎంటర్ అయిపోవాలన్నమాట అండి. అప్లికెంట్ ఆర్ అలౌడ్ టు సబ్మిట్ దేర్ సెల్ఫ్ కంటైన్డ్ కాంప్రహెన్షన్ అండ్ అబ్జెక్షన్ రిప్రజెంటేషన్ ఆన్లైన్. మనం ఆన్లైన్లోనే అబ్జెక్షన్ అనేటువంటిది లేకపోతే రిప్రజెంటేషన్ అనేటువంటిది మనం ప్రొడ్యూస్ చేయాలని చెప్పి తెలపడం జరిగిందండి. ప్రొవిజన్ హ్యాస్ బీన్ మేడ్ టు అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇన్ సింగిల్ PDF. అన్నీ ఏదైతే మన 1 to 7 వరకు ఉన్నటువంటి ప్రొవిజన్స్ కానీ అదే రకంగా అడుగుతున్నటువంటి ప్రతి దానికి సంబంధించినటువంటిది ఒకటే సింగిల్ PDF డాక్యుమెంట్ ఫైల్లో మనం పంపించాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అంటే 10th క్లాస్కి ఒక 1st నుంచి 7th 1st క్లాస్ 2nd క్లాస్ 3rd క్లాస్ 4th క్లాస్ దీనికి సంబంధించినటువంటి సపరేట్ ఫైల్స్ అనేటువంటిది ఇంటర్ సంబంధించినటువంటి సపరేట్ మెమో సంబంధించినటువంటి ఫైల్ ఇట్లా సపరేట్ కాకుండా అన్ని PDFs కింద క్రియేట్ చేసి ఒక సింగిల్ PDF కింద దాన్ని కన్వర్ట్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఈ ప్రాసెస్ అనేటువంటిది ఈరోజు 5:30 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి. 2012 అంటే ఇంకో 2 డేస్లో ఈ అప్లికేషన్ అనేటువంటిది దానికి సంబంధించినటువంటి ఏమైనా అబ్జెక్షన్స్ మీకు ఏమైనా ఉన్నా కానీ ఏదైతే మనకి డీటెయిల్స్ కానీ అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ దానికి సంబంధించినటువంటి మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే కనుక దాన్ని మీరు ఇందులో ఇవ్వచ్చు. అదే రకంగా మీ పర్సనల్ డీటెయిల్స్ ఏదైతే ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రొడ్యూస్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అబ్జెక్షన్స్ హ్యావ్ టు బి ఫైల్డ్ ఆన్లైన్ ఓన్లీ ద
ఇన్ ద అప్లికెంట్ లాగిన్. ఎవరైతే మీ యొక్క అప్లికెంట్ లాగిన్ ఉంటుందో ఆ అప్లికెంట్ లాగిన్లోనే మీరు దాన్ని లాగిన్ అవ్వాలని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. ఎనీ అబ్జెక్షన్స్ రిసీవ్డ్ అదర్వైజ్ విల్ నాట్ బీ కన్సిడర్. ఎవరైతే అంటే మీరు ఏదైతే మీ యొక్క అడ్మిన్ నుంచి కాకుండా మీ లాగిన్ నుంచి కాకుండా వేరే దాని నుంచి అయినట్లయితే కనుక దాన్ని కన్సిడర్ చేయరు అని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. అలాగే ఎవరైతే అబ్జెక్షన్స్ రేస్ చేస్తారో అబ్జెక్షన్ చేసిన వారి తర్వాత మీరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది రిలీజ్ చేస్తారని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత మీకు సెలెక్షన్ ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తారనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక MHSRB నుంచి మనకు ఒక ఫైనల్ కీ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. ఇది మనకి రిజల్ట్ లాగానే ఉంటుందన్నమాట. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక మార్క్స్ అదే రకంగా అదర్ డీటెయిల్స్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ అనేటువంటిది చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఇది మనం యూజర్ నేమ్ అదే రకంగా మన పాస్వర్డ్ అదే రకంగా సెక్యూరిటీ కోడ్ ఏదైతే సెక్యూరిటీ కోడ్ ఉంటుందో ఆ క్యాప్చర్ కోడ్ అనేటువంటిది మనం ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క ఏదైతే క్రెడెన్షియల్స్ మన యొక్క ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం సింగిల్ పీడిఎఫ్లో మనం ప్రొవైడ్ చేయాలన్నమాట అండి. సింగిల్ పీడిఎఫ్లో ప్రొవైడ్ చేసి వారికి సబ్మిట్ చేసిన తర్వాత దాని తర్వాత వారు ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది వారు క్రియేట్ చేస్తారనమాట అండి. వాళ్ళు రిలీజ్ చేస్తారంట. దాని తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఎవరైతే సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫర్దర్గా రిలీజ్ చేస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి MHSRB మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చినటువంటి స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి రిజల్ట్స్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా వెంటనే మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.